ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. రైజులాడక్క. రైజులాడమ్మా, రా కూర్చో. ఏంటమ్మా విషయాలు? పనులన్నీ అయిపోయా? అయిపోయాక్క, అన్ని పనులు. ఏమ్మా అలా ఉన్నావు? అంత డల్ గా ఉన్నావు? అక్క, ఈ మధ్య ఏంటో గాని అసలు ప్రార్థన చేయాలనిపించట్లేదక్క. బైబిల్ అసలు చదవాలనిపించట్లేదక్క. అమ్మా, నువ్వెప్పుడు అలా మాట్లాడవు కదా, అలా మాట్లాడుతున్నావేంటి? ఏమో అక్క, ఏదోలా ఉంటుంది. అమ్మా, మనం క్రైస్తవులంగా మనం ఎప్పుడు ప్రార్థన గాని వాక్యము గాని చదవడం మానేయకూడదు కదమ్మా. ఏమో అక్క, ఎప్పుడు ఇలా లేదు. ఈ మధ్య మాత్రం చాలా నిరాశగా ఉంటుంది. అలా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదమ్మా. ఇలా కూర్చో అమ్మా. ఎప్పుడూ నాతో ప్రతి విషయం పంచుకుంటావు కదమ్మా, ఈ విషయం చెప్పకూడదా నాతో? అయ్యో, అదేంటక్క అలా అంటావు? ప్రతిదీ నీకే కదా చెప్తాను నేను. అయితే చెప్పమ్మా, వింటాను. నాతో చెప్పు. మరేమీ కాదక్క. నీకు తెలుసు కదక్క, నా భర్త ఇంకా రక్షణ పొందలేదని. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ఏదో మాట అంటున్నాడక్క. కానీ నేను ఎప్పుడు ఏది పట్టించుకోలేదు. కానీ మొన్న ఒక మాట అన్నాడక్క, అది నన్ను చాలా నిరాశపరిచిందక్క. నువ్వింతలా బాధపడేలా ఏమన్నాడమ్మా? పోయిన వారంలో ఎప్పట్లాగానే మా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా, తండ్రి ప్రభా, రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. అయా యేసయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా భర్తని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకు రక్షణ లేదు ప్రభా, మీరు రక్షణ దయచేయండి ప్రభా. మీరు అక్కడ సమీపంలో ఉంది ప్రభా యేసయ్యా. మీరు అక్కడ వచ్చేలోపు దానికి మారు మనసు దయచేయండి యేసయ్యా. దానికి రక్షణ అనుగ్రహించండి ప్రభా. పొద్దున్నే మొదలైంది సోది. ఇంకేం పడుకుంటాను నమ్మకం. పోయి తెగ ప్రార్థన చేసేస్తుంది నా గురించి, నేను మారిపోవాలనే. నన్ను కూడా దాంట్లో లాగేద్దని చూస్తున్నారు ఏంటి? అక్కడ వచ్చేస్తుందంట, యేసుబాబు వచ్చేస్తున్నాడంట, నేను మారిపోవాలంట. అది జన్మలో జరగదు. అందుకే ఈ క్రైస్తవులందరూ గొర్రెలు. యేసు ప్రభు అక్కడ వచ్చేస్తుందంట. నా చిన్నప్పటి నుంచి వింటున్నా నా మాట. 2000 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పడమే గాని ఏం లేదు. అసలు వస్తాడా?